దినము క్రిస్మస్, పవిత్రమైనటువంటి ఆరాధన, పవిత్రమైనటువంటి క్రైస్తవులకు ఒక ఆరాధన అయినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ దినము ఆయన జన్మించినప్పుడు కాపరులు అనగా గొర్రెల కాపరులు, దేవుడు మరి దేవదూతలు వారికి ప్రత్యక్షమై మరి పలాని చోట్ల బెత్లెహేంలో మరి క్రీస్తు జన్మించాడు, మీరు వెళ్ళి దర్శించమన్నప్పుడు ఆ గొర్రెల కాపరులు చూడండి, వారి ఆరాధన ఒకరితో ఒకరు పంచుకొని ఒకరితో ఒకరు ఐక్యత కలిగి క్రీస్తును ఆరాధించడానికి వారు వెళ్ళినట్లు మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదే సువార్తలు, మత్తయి సువార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రోత్సహించుకునేటువంటి ఆ విషయం చూడండి, ఆ పామరులైనటువంటి ఆ విద్య లేని వారు కదా గొర్రెల కాపరులు అంటే, కొంత వారికి విద్య ఉండదు, కొంత జ్ఞానము కూడా తక్కువని అంటుంటారు, కానీ బట్ వారికి చాలా జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. అయితే వారు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, వారికి ఉన్నటువంటి మందను కాచుకొనుచు బ్రతుకుచున్నటువంటి వారు. అయితే వారికి ఆ విషయము తెలియగానే వారందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవుని ఆరాధించడానికి వాళ్ళు వెళ్ళినట్లు చూస్తున్నాం. ఈ దినము కూడా మనము మన ప్రభువైన యేసు క్రీస్తు కొరకై ఎంతమంది ఒకరినొకరు ఉజ్జీవపరుచుకుంటున్నాం, ఎంతమంది మనము దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నాం, ఎంతమంది దేవుని గురించి మనం చెప్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మనం ఉంటున్నాం, బట్ దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా ఉన్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. అయితే వారు త్వరగా లేచి వెళ్ళినట్లు, దేవుని ఆరాధించినట్లు వారికి ఉన్నటువంటి ఆసక్తి చూపిస్తుంది. అయితే మనకు ఆసక్తి కూడా దేవుని మనం ఆరాధించాలి. ఆ మహోన్నతుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనకు గొప్ప సమయం ఇచ్చినప్పటికి కూడా మనం రాలేకపోతున్నాం. అయితే ఆ గొర్రెల కాపురులు త్వరగా వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వారు నడుస్తూ దేవుని ఆరాధించిరని వాక్యములో చదవబడుతుంది. హల్లెలూయా. అయితే ఆయనను ప్రచురము చేస్తూ ఆరాధించిరి. ఆ వెళుతున్నప్పుడు ఊరికనే వెళ్ళలేదండి, వాళ్ళు ఆ బయలుదేరి ఆ ప్రాంత మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఓ క్రీస్తు ఈ లోకానికి జన్మించాడు, మన కొరకు ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు, ఆయనను మేము పూజించటానికి, ఆయన ఆరాధించడానికి మేము వెళుతూ ఉన్నాము, మీరు కూడా వస్తారా కదా. ఎంత ఒక ఖచ్చితమైనటువంటి ఆ మాటను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన్ను మనం జ్ఞాపం చేసుకొనిచున్నాం. ప్రతి దినం మనం జ్ఞాపం చేసుకొని ఆరాధించడానికి దేవుడు గొప్ప మహిమనుతో గొప్ప సమయాన్ని దేవుడు మనకి. అయితే 4వది 5వదిగా మనం చూస్తే దేవుని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రము చెల్లించుచు ఆయన ఆరాధించిరి. దేవునికి స్తోత్రము కలుగునుగా. అదే రీతిగా జ్ఞానులు కూడా, ఈ లోకంలో జ్ఞానులు అనగా వారు హెచ్చినటువంటి జ్ఞానము కలిగిన వారు, అధికారము కలిగిన వారు, ఆ డబ్బు సంపాదన కలిగినటువంటి జ్ఞానులు కూడా, అయితే ఈ లోకానికి ఒక జ్ఞానమును పంచేవారుగా మనం చూస్తున్నాం. అటువంటి జ్ఞానులు కూడా దేవుని ఆరాధించడానికి వారు వెళ్ళారు. వారి సమయాన్ని దేవునికి ఇస్తూ, వారి సమయాన్ని దేవునిలో నడుస్తూ దేవుని ఆరాధించాలి, ఆయన్ను చూడాలి, ఆయన్ను పూజించాలని విలువైనటువంటి వస్తువులతో దేవుని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ శిశువుని చూసి వారు సాంబ్రాణి బోలమును, ఖరీదైనటువంటి వస్తువులను ఆయనకు సమర్పించు దేవుని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. అయితే 3వదిగా దేవదూతల ఆరాధన. ఎప్పుడైతే క్రీస్తు జన్మించాడో ఒక నక్షత్రము కదా వెలుగుగా వారికి కనిపించి దేవదూత చెప్పినట్లుగా వారు నడిచి వారికి ముందుకు సాగింపజేసి వారిని ఆరాధనలో నడిపించినటువంటి ఆ దేవదూతల సమూహమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు కూడా మనము దేవుణ్ణి ఆరాధించున్న ప్రతి ఆదివారం మనమందరము ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానులు మరియు కాపరులు మరియు దేవదూతలు చేసినటువంటి ఆరాధన, ఎందుకనగా ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు, ఆయన దీనుడిగా జన్మించాడు. ఒక స్థలము లేని ఆ పరిస్థితుల్లో కూడా ఆయన జన్మించినట్లు మనము చూస్తున్నాం. ఎందుకంటే మన కొరకు, మన పాపముల కొరకై ఈ లోకము చీకటి నుండి వెలుగులో నడిపించడానికి ఆయన ఈ లోకంలో దీనుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.